అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, మన వాళ్ళు కొన్ని తమాషా ప్రశ్నలు, ఆ ప్రశ్నలోనే సమస్య, దానికి సమాధానం ఇది అడుగుతున్నారు. అందరికీ ఒక మనవి ఏమిటి అంటే, ఈ సమాధానాలు చెప్పేటప్పుడు లేదా పరిహారాలు చెప్పేటప్పుడు అందరూ కూడా సులభంగా చేసుకోవడానికి వీలుగా, అంటే ఆచారం పాటించేవాళ్ళు కావచ్చు, ఆచారాల మీద పెద్ద దృష్టి లేనివాడు కావచ్చు, ప్రాచీనుడు కావచ్చు, ఆధునికుడు కావచ్చు, వాళ్ళందరి కోసం అలాంటివి మనం చేస్తున్నామని మీకు అందరికీ తెలుసు కదా. అందుకని ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మొదటి ప్రశ్న ఏమిటి అంటే, ఏమండి మాఘమాసం వస్తుంది కదా, ఈ మాఘమాసంలో లక్ష్మీ ఆరాధన ఎలా చేసుకోవాలి, లక్ష్మీ కటాక్షం కావాలన్నట్టయితే ఏ దీపాలు పెట్టుకోవాలి, ఎలా పెట్టాలి? ప్రశ్న బాగుంది. మాఘమాసం ప్రత్యేకత ఒకటి గుర్తు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం మాట తర్వాత మీకు అర్థమవుతుంది. ఏమిటంటే అది ఉపహూతో పితర యో మఖాసు మనోజవస సుకృత సుకృత్య. అందుకని ఈ మఘ నక్షత్రం లోపల ఈ మాఘమాసంలో మన పూర్వీకులందరూ కూడా మన ఇంటి పరిసరాల్లో తిరుగుతుంటారు. వాళ్ళ ఆత్మలు మన దగ్గర ఉంటాయి. ఎందుకని? మనకి క్షేమాన్ని కలిగించాలని తప్ప శాపం పెట్టాలని కాదండి. మనం తప్పులు చేస్తుంటాం. ఈ తప్పులన్నిటినీ కూడా సరిదిద్దుతూ జ్ఞాపకం చేస్తూ ఇలా ఉండండి అని వాళ్ళకి ఆజ్ఞ ఎవరిచ్చారు? లక్ష్మీదేవి అని తీసుకొస్తారు. అమ్మా లక్ష్మీదేవి, మా పిల్లలు ఎక్కడో పొరపాటు చేశారమ్మా, ధనలాభాలు రావటం లేదు వాళ్ళకి, క్షమించవమ్మా అని ప్రార్థన చేయడానికి అన్నట్టుగా వస్తారు. అంచేత మాఘమాసంలో మనం దీపం వెలిగించామంటే అర్థమేమిటి? మన ఇష్టదైవానికి పూజ చేసుకోవడం మాత్రమే కాదండి. ఏమిటి అంటే మన పూర్వీకులను కూడా గుర్తు చేసుకుని మాకు రక్షణ కలిగించండి అని చెప్పడానికి. అంచేత ఉత్తర రోజుల్లోనూ దీపాలు ఉంటాయి, ఇప్పుడు కూడా దీపాలు ఉంటాయి, పెట్టుకోవాలి. ఏమిటి విశేషం అంటే, స్కాంద పురాణంలో 12 రకాల దీపాలు, 9 రకాల నూనెలు చెప్పారు. ఇప్పుడు నేనంతా ఏకరు పెడితే షాపుల దగ్గర పెడితే దొరకవు. అలాగా ఒక మహానుభావుడు చెప్తేనే ఒక చిన్న షాప్ అతను ఏడాది తిరగకుండా బిల్డింగ్ కట్టాడు పాపం. దీనివల్ల ఆ నూనెలు దొరకవు. అరౌన్స్ కాస్త 50 రూపాయలు అన్నారు. అలాంటిది ఏం కంగారు పడకండి. నూనె దీపం కానీ, ఆముదం దీపం కానీ, లేదు నేతి దీపం కానీ. నేతి దీపం ఉత్తమం. నూనె లోపలే ఒక నేతి చుక్క వేయండి, క్షేమం కలుగుతుంది. ఇది అయితే 1 ఒత్త 2 ఒత్తుల ఇదంతా కూడా అంటుంటారు. ఇక్కడే ఎవరికి తెలియని తమాషా చెప్పాలి. త్రివర్తి అంటారు జ్యోతి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది ఏమిటి? 3 ఒత్తులు కలిపి వేయడమనో, 3 విడిగా వేయడమనో అంటారు. కానీ త్రివర్తి వెనకాల ఋగ్వేదం చెప్పింది. ఈ దీపం దేనికంటే భగవంతుడిని ప్రార్థిస్తూ మాకు త్రివర్తి కలిగించు. వర్తి అంటే ఆవరణ. 3 అంతస్తుల బిల్డింగు మాకు కావాలమ్మా అని అడుగుతున్నారు. ఎందుకయ్యా 3 అంతస్తులు అంటే మనకి 3 ఉన్నాయి ఇబ్బంది పెట్టేవి: వేసవి కాలము, చలికాలము, వర్షాకాలము. ఈ 3 కాలాల్లో కూడా మేము క్షేమంగా ఉండాలి. అలాంటి భవంతి కావాలి. అలాంటి భవంతి కోసం, అలాంటి వైభవం కోసం ప్రార్థన చేస్తూ త్రివర్తి సంయుతం. ఇది ఋగ్వేదంలో ఉంది మంత్రం. అంచేత మీరు అలా పెట్టుకున్నా సరే 3 ఒత్తులన్నా 2 పర్వాలేదు. అలా అని చెప్పి 27 ఒత్తులు, నక్షత్రహారతి మరోటి పెట్టుకుని ఇలా వెళ్ళి వస్తారు. బయటికి వెళ్ళి వచ్చే గొక్కుని మండిపోతాయి, ఇబ్బంది అవుతుంది. అంచేత దీపాలు శ్రద్ధతో వెలిగించండి, ఇబ్బంది పడకుండా వెలిగించండి. మరి లక్ష్మీదేవికి నైవేద్యం ఏమిటండి? మనకి బ్రహ్మాండంగా చెప్తారు. పాయసం చేయండి, బూర్లు చేయండి, ఇంకోటి చేయండి. అందరూ చేసుకోగలరండి. అందుకనే లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది ఏమిటో తెలిసిన? వడపప్పు, పానకము, చిమ్మిలి, చలివిడి.
చిమ్మిలి చడివిడి ఇంట్లో ఉన్న పదార్థాలతో చేసుకోవచ్చు. బియ్యం పిండి నువ్వు పిండితో బెల్లం కలుపుకొని జాగ్రత్తగా చేసుకోవచ్చు. వడపప్పుకి ఇబ్బంది లేదు కదా, అది చెయ్యండి. పానకం ఎంత సులభంగా ఉందండి. మీ దగ్గర పళ్ళు ఇలాంటివన్నీ ఉండి అవకాశం ఉంటే అవి పెట్టుకోండి, వద్దంటలేదు. సులభంగా చెప్పారు మనకి. ఇది శ్రీ నేత్రతంత్రమని లక్ష్మీతంత్రం అనే గ్రంథాల్లో చాలా గొప్పగా చెప్పారు. ఇప్పటికి కూడా పల్లెటూళ్ళు ఉన్నాయి, కొన్ని పాత పల్లెటూళ్ళు. శ్రీరామనవమి కానీ దసరా కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా, పానకం తయారు చేస్తారు, వడపప్పు తయారు చేస్తారు. ప్రతి ఇంటి ముందు బేసంతో వడపప్పు, ఒక పెద్ద గంగాళం లాంటి దాంట్లో పానకం పెట్టి వస్తూ పోయేవాళ్ళందరికీ ఇస్తుంటారు ప్రసాదం గారు. అది ఉంది ఇప్పటికీ గోదావరి జిల్లాల్లో, అది గమనించండి. అందుకని మాఘమాసంలో చేయాల్సినవి శ్రద్ధతో దీపాన్ని వెలిగించండి. ఈ దీపాలు ఎలాగా అంటే కట్టెతోటి చేసిన అందుడు కానీ, మట్టి పొడి మీద కానీ, బంగారము వెండి మీ ఇష్టం, అవన్నీ చూసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. నూనెతో కానీ నేతితో కానీ ఆముదంతో కానీ దీపాన్ని వెలిగించండి. వడపప్పు పానకం నివేదన చేయండి. చలిమిడి లేదా చిమ్మిలి ఇది ఈ రెండిటితో పెట్టుకోండి. మీకు అవకాశం ఉన్నట్టయితే ప్రతి శుక్రవారం పాయసాన్ని ఆరాధన చేయండి. ఇది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది, మీకు ధన సంపాదన శుభ్రంగా వస్తుంది. అంతేకాదు ఆ సమయం లోపల మీ పెద్దవాళ్ళ ఫోటోలు ఏమన్నా ఉన్నట్టయితే అవి వాకట్లో పెట్టుకోండి, ఒక్క దీపం పెట్టండి. మీకు మొత్తం పూర్వీకులందరి ఆ ప్రేమాభిమానాలు మీకు వస్తాయి, వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా. అందుకని పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు కదండి. అందుకని చెప్పి ఇది గమనించండి. ఇది మాఘమాస ప్రత్యేకత. మాఘమాసం గురించి పురాణాలు ఇవన్నీ చాలా కథలు చెప్పాయి, అవంతా పెద్దల ద్వారా తెలుసుకోండి. స్వస్తి.